Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 54 chemistry foundation classes. Now we are at what 55 chemistry foundation class. And in separation techniques lesson lokala third lecture or third class. Third class we are going to discuss. Third class lokala ఏం చదవాలనుకుంటున్నామంటే మెథడ్స్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ గ్యాస్ మిక్చర్. సో సెపరేషన్ ఆఫ్ గ్యాస్ మిక్చర్. సో గ్యాస్ మిక్చర్ని ఏ విధంగా సపరేట్ చేయాలో మనం చదవాలనుకుంటున్నాం. హౌ వి విల్ సపరేట్ గ్యాస్ అండ్ గ్యాస్ మిక్చర్. గ్యాస్ మిక్చర్ను ఏ విధంగా సపరేట్ చేయాలి. అయితే గ్యాస్ మిక్చర్ అనేది సపరేట్ చేయడం అనేది డిఫరెంట్ వాటి మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్ డిఫరెంట్ సెవెరల్ ప్రాపర్టీస్. ఆ సెవెరల్ ప్రాపర్టీస్లో మేజర్గా డిపెండ్ అయ్యేది దేని మీద డిపెండ్ అవుతుందంటే డెన్సిటీ. ఒకటి డెన్సిటీ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది సాల్యుబిలిటీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ క్రిటికల్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. క్రిటికల్ టెంపరేచర్ ఈ టర్మ్స్ మీద ఎక్కువగా మేజర్గా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. సాల్యుబిలిటీ డెన్సిటీ అంటే ఏంటి? డెన్సిటీ అంటే ఏంటి? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక్క యూనిట్ వాల్యూమ్ లోపల ఎంత వెయిట్ ఉన్నది ఆ సబ్స్టెన్స్ది, ఒక్క యూనిట్ వాల్యూమ్ లోపల ఎంత మాస్ ఉన్నది ఆ సబ్స్టెన్స్ది అనేది డెన్సిటీ తెలియజేస్తుంది. ఎక్కువ డెన్సిటీ ఉంటే ఎక్కువ బరువు ఉందని అర్థము, తక్కువ డెన్సిటీ ఉంటే తక్కువ బరువు ఉందని అర్థం. ఎక్కువ డెన్సిటీ ఉంటే ఎక్కువ బరువు ఉందని అర్థము, తక్కువ డెన్సిటీ ఉంటే తక్కువ బరువు ఉందని అర్థం. సాల్యుబిలిటీ అంటే కరిగే స్వభావం. కొన్ని గ్యాసెస్ ఏమో వాటర్లో డిజాల్వ్ అయ్యే నేచర్ ఉంటుంది, కొన్నిటికి డిజాల్వ్ కాని నేచర్ ఉంటుంది. మళ్ళీ 2 గ్యాసెస్ వాటర్లో డిజాల్వ్ అయినా కూడా ఒకటి ఎక్కువ కరుగుతుంది, ఒకటి తక్కువ కరుగుతుంది. అట్లాంటి దాన్ని బేస్గా చేసుకొని కరిగే స్వభావాన్ని, నేచర్ ఆఫ్ డిజాల్వింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ. యాక్చువల్లీ హౌ మచ్ వెయిట్ ఆఫ్ గ్యాస్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 100 milliliters ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ సాల్యుబిలిటీ. సో సింపుల్గా మనకు సంబంధించింది ఏం తీసుకుందాం? సాల్యుబిలిటీ అంటే మనకు సంబంధించిన కాన్సెప్ట్లో సాల్యుబిలిటీ మీన్స్ వాట్? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్. క్రిటికల్ టెంపరేచర్ అంటే ఏంటి? మనము గ్యాస్ని లిక్విడ్గా మార్చాలి అంటే ప్రెషర్నేమో ఇంక్రీజ్ చేస్తాము, టెంపరేచర్నేమో డిక్రీజ్ చేస్తాము. బై ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తాము, టెంపరేచర్నేమో డిక్రీజ్ చేస్తాము. చేయడం వల్ల గ్యాస్ అనేది లిక్విడ్గా మారుతుంది. ఈ రెండింటిలో టెంపరేచర్ అనేది డామినెంట్ ఫ్యాక్టర్. యాక్చువల్లీ హౌ వి విల్ కన్వర్ట్ ఏ గ్యాస్ ఇంటూ లిక్విడ్? గ్యాస్ లిక్విడ్గా మారాలంటే టెంపరేచర్నేమో తగ్గించాలి, ప్రెషర్నేమో పెంచాలి. పెంచితే అదేమవుతుంది? లిక్విడ్గా మారుతుంది. ఇట్లా లిక్విడ్గా మారుతున్నప్పుడు రెండింటిలో డామినెంట్ ఏంటిదంటే టెంపరేచర్ ఈజ్ ద డామినెంట్ ఫ్యాక్టర్. టెంపరేచర్ అనేది డామినెంట్ ఫ్యాక్టర్. కాబట్టి ఇందులోపల గ్యాస్ని లిక్విడ్గా మార్చాలంటే, ఏ గ్యాస్నైనా లిక్విడ్గా మార్చాలంటే ప్రతిదానికి ఒక పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. దాని కింది టెంపరేచర్ల వద్ద మాత్రమే ప్రెషర్ని పెంచడం వల్ల లిక్విడ్గా మారుస్తాం. ఈ గ్యాస్కి టెంపరేచర్ కంటే పై టెంపరేచర్ దగ్గర నువ్వు ఎంత ప్రెషర్ని అప్లై చేసినా అది లిక్విడ్గా మారదు. గట్లాంటి టెంపరేచర్ని క్రిటికల్ టెంపరేచర్ అంటారు. ప్రతి గ్యాస్కి ఒక క్రిటికల్ టెంపరేచర్ ఉంటుంది. సో at what point of above temperature gas never be converted into liquid. Never be converted into liquid by increasing of pressure. That point of temperature is called as critical point of temperature. ఇంకో రకంగా ఎట్లా చెప్పొచ్చు? That means what? Gases can be converted into liquid below of which point of temperature? By increasing pressure. ప్రెషర్ని పెంచడం వల్ల ఏ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్ దగ్గర గ్యాస్ నుంచి లిక్విడ్గా మారుతుందో దాన్ని క్రిటికల్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. వి కమ్ అక్రాస్ దీస్ పాయింట్స్: క్రిటికల్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్, క్రిటికల్ పాయింట్ ఆఫ్ వాల్యూమ్, క్రిటికల్ పాయింట్ ఆఫ్ ప్రెషర్. ఇవన్నీ చెప్పినాను మీకు ఇంతకుముందే. సో అవి క్రిటికల్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇందులోపల సపరేషన్ చేసే మెథడ్స్లోనికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే డిఫ్యూజన్ మెథడ్. డిఫ్యూజన్ అంటే ఏంటిది?
గోయింగ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధం లేకుండా గ్యాసెస్ కెన్ ట్రావెల్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ దేర్ దే విల్ ఫార్మ్ హోమోజీనియస్ మిక్చర్. గ్రావిటేషనల్ ఫోర్స్కి ఏమాత్రం ఎఫెక్ట్ లేకుండా గ్యాసెస్ ఏమైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి, అక్కడికి వెళ్ళి అందులో ఉన్న గ్యాసెస్ అన్నిటిలో కలిసిపోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? డిఫ్యూజన్ అంటారు. డిఫ్యూజన్ అంటారు. సో ఈ డిఫ్యూజన్లో దాని స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్, స్పీడ్ ఆఫ్ డిఫ్యూజన్ ఆర్ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ is inversely proportional to square root of density or inversely proportional to square root of molecular weight or inversely proportional to square root of vapor density. అంటే వీటి యొక్క బరువుకు ఎట్లా ఉంటున్నవి? ఇన్వర్స్ రిలేషన్లో ఉన్నాయి. అంటే బరువు ఎక్కువగా ఉంటే దాని స్పీడ్ తక్కువగా ఉంటుంది, బరువు తక్కువగా ఉంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని బేస్గా చేసుకొని సపరేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఐఎమ్ టేకింగ్, ఈ విధంగా చాలా పొడవైన ట్యూబ్స్ ఉంటాయి. ఈ పొడవైన ట్యూబ్స్లో నుండి ఒక ఎండ్ నుంచి గ్యాసెస్ని పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెండింగ్ హైడ్రోజన్ గ్యాస్, మీథేన్ గ్యాస్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ని పంపిస్తున్నాను. హైడ్రోజన్ యొక్క బరువు ఎంత ఉంటుందంటే 2 యూనిట్స్ ఉంటుంది. మీథేన్ యొక్క బరువు ఎంత ఉంటుందంటే 16 యూనిట్స్ ఉంటుంది. సల్ఫర్ డయాక్సైడ్ యొక్క బరువు ఎంత ఉంటుందంటే 64 యూనిట్స్ ఉంటుంది. సల్ఫర్ డయాక్సైడ్ యొక్క బరువు ఎంత ఉంటుంది? 64 యూనిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఇటు నుంచి ఇటు పంపించినాం అనుకోండి, బరువు తక్కువగా ఉన్నది ఏది? హైడ్రోజన్. కాబట్టి హైడ్రోజన్ స్పీడ్గా వెళ్తుంది. స్పీడ్గా వెళ్ళి ఏమవుతుంది? హైడ్రోజన్ ఫస్ట్ సపరేట్ అవుతుంది, బయటకు ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ మీథేన్. మీథేన్ గ్యాస్ అన్నిటి ఒకేసారి పంపించినాం, కానీ మీథేన్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? హైడ్రోజన్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది, కాబట్టి సెకండ్ మీథేన్ గ్యాస్ వస్తుంది. చివరిలో ఏదొస్తుంది? సల్ఫర్ డయాక్సైడ్ బరువు ఎక్కువ ఉంది కాబట్టి నెమ్మదిగా పోతుంది కాబట్టి సల్ఫర్ డయాక్సైడ్ చివరిలో బయటకు రావడం జరుగుతుంది, చివరిగా బయటకు వస్తుంది. ఇట్లా సపరేట్ చేస్తాము. దీన్ని డిఫ్యూజన్ మెథడ్ అంటారు. ఏమంటారు? డిఫ్యూజన్ మెథడ్ అని అనడం జరుగుతుంది. ఇట్లా డిఫ్యూజన్ మెథడ్ లోపల ఏంటి? తక్కువ బరువు ఉన్నది మొదలు బయటకు వస్తుంది, ఎక్కువ బరువు ఉన్నది తర్వాత బయటకు వస్తుంది. ఎందుకంటే దాని స్పీడ్, దాని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఎక్కువ బరువు ఉన్న దానికి తక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా బయటకు రావడం జరుగుతుంది. This method is called as what? Diffusion method. After diffusion method, next one solvent extraction method. Second one is what? Solvent extraction. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో ఏమవుతుంది? మనకు డిఫరెంట్ గ్యాసెస్ కనుక ఉన్నట్టయితే దోస్ గ్యాసెస్ ఆర్ వాట్? డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్ ఇన్ డిఫరెంట్ ఎక్స్టెంట్స్. ఏ అండ్ బి గ్యాసెస్ ఉన్నాయి. ఏ అండ్ బి గ్యాసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి గ్యాసెస్ ఉన్నాయి. దీనికి వాటర్ని కలిపినాను. కలిపితే ఏమవుతుంది? ఒకటి కరుగుతుంది, ఇంకొకటి కరగదు. ఇది ఒక కండిషన్ ఉండొచ్చు. లేదా ఇంకొక 2 గ్యాసెస్ని పి అండ్ క్యూ గ్యాసెస్ని పంపిస్తే 2 కరుగుతాయి, కానీ ఇదేమో ఎక్కువ కరుగుతుంది, ఇదేమో తక్కువ కరుగుతుంది. అట్లా అంటే నేచర్ ఉన్నప్పుడు వి ఎంప్లాయిడ్ వాట్? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. వెన్ వి ఎంప్లాయ్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్, in given gases, one gas is dissolved in solvent and another one is not dissolved. Or if they are 2 dissolved in the solvent, one is dissolved in more extent, another one is what? Less extent. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ కరిగితే ఈ మెథడ్ని మనం ఎంప్లాయ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ వి వాట్? సపరేట్ కార్బన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్. సో దీన్ని కార్బన్ డయాక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ సెండింగ్ టు ద క్యూప్రస్ క్లోరైడ్ సొల్యూషన్. నేను ఏం చేస్తున్నాను? క్యూప్రస్ క్లోరైడ్ సొల్యూషన్. దిస్ ఇస్ ద వాట్? క్యూప్రస్ క్లోరైడ్. సో క్యూప్రస్ క్లోరైడ్ సొల్యూషన్. సో ఈ వోల్ఫ్గాంగ్ బాటిల్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉండి ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది, ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది. అంటే 2 దీనికి పాయింట్స్ ఉంటాయి తీసుకోవడానికి. ఈ మిక్చర్ని ఈ పాయింట్ దీని ద్వారా పంపించడం జరుగుతుంది. దీనిలో పంపిస్తాము, కరిగేది ఇందులో కరుగుతుంది, కరగని మళ్ళీ ఇక్కడ దీని ద్వారా సేకరించడం, డెలివరీ ట్యూబ్ ద్వారా సేకరించడం జరుగుతుంది. ఇంకొక బాటిల్లో పట్టిస్తాం. సో దీన్ని వోల్ఫ్గాంగ్ బాటిల్ అంటారు. సో కార్బన్ మోనాక్సైడ్ is dissolved in cuprous chloride, whereas carbon dioxide is not dissolved. So that's why carbon dioxide gas is separates out. ఇట్లా సపరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సేమ్ ఇదే దానిలోనికి నైట్రోజన్ అండ్ అమోనియా గ్యాస్ మిక్చర్ని కనుక పంపించినాం అనుకోండి, అమోనియా డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అమోనియా
dissolved in water. Nitrogen is not dissolved in water. నైట్రోజన్ వాటర్లో కరగదు, కరిగిన చాలా 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 తక్కువగా కరుగుతుంది. కాబట్టి ఇట్లా మనము సపరేట్ చేయడం జరుగుతుంది. ఇది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ఏంటి? సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ when we employ if in given gases one is dissolved in solvent, other one is not dissolved in the solvent, or if both are dissolved in the solvent, one should be dissolved more, other should be dissolved less. అట్లాంటి సందర్భాల్లో సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఫినామినాన్ని మనము ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, థర్డ్ మెథడ్ దట్ ఐఎమ్ టేకింగ్ ప్రిఫరెన్షియల్ లిక్విఫికేషన్. ప్రిఫరెన్షియల్ లిక్విఫికేషన్, ప్రిఫరెన్షియల్ వాటర్ లిక్విఫికేషన్. సో ప్రిఫరెన్షియల్ లిక్విఫికేషన్ అంటే ఏంటి అని అంటే, గ్యాసెస్ని తీసుకొని వెన్ దే ఆర్ కూల్డ్, వాటిని కనుక మనం కూల్ చేస్తే, గ్యాసెస్ని కనుక మనం కూల్ చేసినట్టయితే ఏమవడం జరుగుతుందని అంటే, అందులో వన్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ లిక్విఫైడ్ ఈజీలీ. ఒక గ్యాస్ ఈజీగా లిక్విఫై అయ్యే నేచర్ కనుక ఉంటే అది లిక్విడ్ అవుతుంది, సపరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రిఫరెన్షియల్ లిక్విఫికేషన్ ఈజ్ బేస్డ్ అపాన్ వాట్? Based upon what? Whenever the gases are cooled, one of the gas is what liquefy easily. ఒక గ్యాస్ ఈజీగా లిక్విఫై అయితే సపరేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ H2 ప్లస్ CO2 మిక్చర్ కనుక ఉందనుకోండి, దీన్ని కనుక కూల్ చేస్తే CO2 అనేది ఈజీగా లిక్విఫై అవుతుంది. CO2 అనేది ఈజీగా లిక్విఫై అవుతుంది కాబట్టి మనం దాన్ని సపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, లెట్ వి కన్సిడర్ వాట్ నైట్రోజన్ అండ్ అమోనియా మిక్చర్. సారీ, గ్యాస్ మిక్చర్ తీసుకోవాలి. నైట్రోజన్ అండ్ అమోనియా మిక్చర్ కనుక తీసుకొని దీని టెంపరేచర్ని కనుక తగ్గిస్తే, కూల్ చేస్తే, అమోనియా ఈజ్ ఈజీలీ లిక్విఫైడ్. అమోనియా వాట్ ఈజ్ ఈజీలీ లిక్విఫైడ్ ఇన్ సచ్ ఏ వే వీ కెన్ ఈజీలీ సపరేట్ వాట్ అమోనియా గ్యాస్. అమోనియా గ్యాస్ ఈజీగా లిక్విఫై అవ్వడం జరుగుతుంది. అట్లా మనము సపరేట్ చేస్తాము. దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ప్రిఫరెన్షియల్ లిక్విఫికేషన్ మెథడ్. ఆ మెథడ్ ఏమంటారు? ప్రిఫరెన్షియల్ లిక్విఫికేషన్. ప్రిఫరెన్షియల్ లిక్విఫికేషన్లో ఏదో ఒక గ్యాస్ సులభంగా లిక్విడ్గా మారాలి, ఈజీగా లిక్విడ్గా మారాలి, దాన్ని ప్రిఫరెన్షియల్ లిక్విఫికేషన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ మెథడ్ లెట్ వి కన్సిడర్. ఫోర్త్ వన్ లెట్ వి కన్సిడర్ ఫ్రాక్షనల్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విఫైడ్ మిక్చర్. ఫ్రాక్షనల్ ఎవాపరేషన్, ఫ్రాక్షనల్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విఫైడ్, ఫ్రాక్షనల్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విఫైడ్ మిక్చర్. సో ఇక్కడ ఏమైంది? గ్యాసెస్ అన్నీ లిక్విడ్గా మారినాయి. గ్యాసెస్ మొత్తం ఏమైనవి? లిక్విడ్గా మారడం జరిగింది. ఫస్ట్ గ్యాసెస్ని ఏం చేశాను? సడన్గా కూల్ కనుక చేస్తే అన్ని గ్యాసెస్ లిక్విఫై అవుతాయి. అయిన తర్వాత వీటిని స్లోగా హీట్ చేయాలి, చాలా 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 స్లోగా హీట్ చేయాలి. హీట్ చేస్తే ఏమవుతుంది? సో చాలా 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 స్లోగా కనుక హీట్ చేసినట్టయితే తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్నది ఏదైతే ఉంటుందో అది ఈజీగా మళ్ళీ వేపర్గా మారుతుంది. ఆ వేపర్ను వేరే బాటిల్లోకి కలెక్ట్ చేసి మళ్ళీ కూల్ చేస్తే ఆ లిక్విడ్ వస్తుంది. దట్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఫ్రాక్షనల్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్స్. ఫ్రాక్షనల్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్స్ అంటే ఏంది? గ్యాసెస్ని సడన్గా కూల్ చేస్తే లిక్విడ్ మిక్చర్ వచ్చింది. ఆ లిక్విడ్ మిక్చర్ని నెమ్మదిగా హీట్ చేస్తే, లిక్విడ్ మిక్చర్ని నెమ్మదిగా హీట్ చేస్తే అందులో ఉండే గ్యాసెస్, లిక్విడ్గా మారిన గ్యాసెస్ ఒక్కొక్కటిగా ఏమవుతాయి? ఎవాపరేట్ అవ్వడం, మెల్లమెల్లగా ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది. అట్లా సపరేట్ చేసేదాన్ని ఏమంటారు? ఫ్రాక్షనల్ లిక్విఫికేషన్, ఫ్రాక్షనల్ వాట్ ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ మిక్చర్ అంటారు. ఫ్రాక్షనల్ ఎవాపరేషన్ ఆఫ్ వాట్ లిక్విడ్ మిక్చర్ అంటారు. దీనికి ఈ మెథడ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే లిక్విడ్ ఎయిర్. లిక్విడ్ ఎయిర్ నుంచి ఆక్సిజన్, నైట్రోజన్ వీటిని సపరేట్ చేయడం కోసము దిస్ మెథడ్ వీఆర్ ఎంప్లాయ్. ఈ మెథడ్ని మనము యూజ్ చేయడము జరుగుతుంది. ఇక సపరేషన్ ఆఫ్ లిక్విడ్ గ్యాస్ మిక్చర్ని ఎట్లా సపరేట్ చేస్తారు? సపరేషన్ ఆఫ్ వాట్? లిక్విడ్ గ్యాస్ మిక్చర్. సపరేషన్ ఆఫ్ లిక్విడ్ గ్యాస్ మిక్చర్ని తీసుకుంటున్నాము. సపరేషన్ ఆఫ్ లిక్విడ్ అండ్ గ్యాస్ మిక్చర్. మీరు జనరల్గా సోడాని కూల్ డ్రింక్ని చూస్తుంటారు. సోడాను కూల్ డ్రింక్, సోడా బాటిల్లో కానీ కూల్ డ్రింక్ బాటిల్లో కానీ కూల్ డ్రింక్ లోపల కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయి ఉంటుంది, సోడా లోపల కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయి ఉంటుంది. మీరు ఏం చేయండి? ఈ సోడాని కానీ కూల్ డ్రింక్ కానీ ఒక వెజల్ లోపల తీసుకొని దాన్ని నెమ్మదిగా హీట్ చేయండి. నెమ్మదిగా హీట్ చేస్తే ఏమవడం జరుగుతుంది? ఒక వెజల్లో తీసుకోండి. ఏంటిది? ఈ మిక్చర్.
అంటే ఏ మిక్చర్ సోడాని తీసుకొని నెమ్మదిగా హీట్ చేయండి. హీట్ చేస్తే ఇందులో ఉన్న డిజాల్వ్డ్ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. మీరు కూల్ డ్రింక్ బాటిల్ని తాగి చూడండి టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఆ తర్వాత కూల్ డ్రింక్ బాటిల్ని వేడి చేయండి, కొంచెం వేడి చేయండి, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వేడి చేసిన తర్వాత మళ్ళీ కూల్ చేసి దాన్ని తాగి చూడండి ఏ విధంగా ఉంటుందో. డిఫరెంట్గా ఉంటుంది జరుగుతుంది. అంటే అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మీరు కళ్ళతో చూడొచ్చు, గాలి బుడగల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా బై ఈ సపరేషన్ ఆఫ్ లిక్విడ్ గ్యాస్ మిక్చర్ని ఎట్లా సపరేట్ చేస్తున్నాము? బై సింపుల్ హీటింగ్. బై వాటర్ సింపుల్ హీటింగ్ ప్రాసెస్. సింపుల్ హీటింగ్ ప్రాసెస్ ద్వారా మనం దీన్ని సపరేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వర్డ్ సపరేషన్ ఆఫ్ వాటర్ లిక్విడ్ అండ్ గ్యాస్ మిక్చర్. లిక్విడ్ గ్యాస్ మిక్చర్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు అబౌట్ ద వాటర్. సో సపరేషన్ ఆఫ్ గ్యాస్ అండ్ గ్యాస్ మిక్చర్స్. గ్యాస్ అండ్ గ్యాస్ మిక్చర్స్ని సపరేషన్ ఆఫ్ లిక్విడ్ అండ్ గ్యాస్ మిక్చర్స్కి ఏ మెథడ్స్ని ఎంప్లాయ్ చేస్తామనేది ఇవి మనకు ఈ మెథడ్స్. సో ఇవి కాపీ చేసుకోండి. So now children, now let me stop our class here. This is the what chemistry foundation class 55. సో దీనికి సంబంధించిన క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారు, కాన్సెప్ట్స్ ఏవైతే చెప్పానో అవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఆ తర్వాత కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఐ విల్ ప్రిపేర్ వాట్ స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. స్మాల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేస్తాను. అవన్నీ నేర్చి మీ టీచర్కి అప్పచెప్పాలి. ఆ తర్వాత హోంవర్క్ ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత హోంవర్క్ చేయండి. ఇది హోంవర్క్లో చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తాను, వాటికి ఆన్సర్స్ చేసే ప్రయత్నం చేయండి. హోంవర్క్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది, ఎగ్జామ్ రాయాలి. ఓకేనా? సో ఇది ఎవరైతే రాయాలనుకుంటున్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ so all materials in the form of PDF. Okay na? Right. Bye bye. Have a nice day.